ఓం గం గణపతయే నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. మారుతి అనుగ్రహం ప్రారంభ 13 జూన్ 2025 పూర్వాషాఢ నక్షత్రం వారం శుక్రవారము తిథి విదియ. ఇవాళ శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రము ఏక నక్షత్రం అంటే శుక్రుడు అధిపతి శుక్రవారానికి పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడే. ఈరోజు దీపారాధన వెన్నెతో దీపాన్ని వెలిగించడం విపరీతమైన ధనయోగం. ఇవాళ సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీర్ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశౌ పాశమభీతి ముద్రాంకరైర్వహంతీం కమలాసనస్థాం. విపరీతమైన ధనయోగం. అంటే లక్ష్మీదేవి ఎంత తృప్తి చెందుతుందంటే ఈ పూర్వాషాఢ నక్షత్రం అంటేనే విపరీతమైన ధనలాభం. అందులో శుక్రవారం వెన్నెతో దీపం వెలిగించండి. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి వెన్నెతో దీపాన్ని వెలిగించండి. ఈ పరిహారం చేయాలి. వెన్నెలో కొంచెం వీలైతే ఆవు నెయ్యి వేసుకోవచ్చు. ఒకవేళ వెన్నె గడ్డగట్టింది, వెన్నె కూడా కొంచెం ఏదైనా అందులో మిశ్రమం ఆవు నెయ్యి వేసి కలిపి మనము దీపాన్ని వెలిగిస్తే దీపం కొండెక్కకుండా ఉంటుంది. సూర్యాస్తమయంలోపు ఈ దీపాన్ని వెలిగించండి. అలాగే ఈరోజు అదృష్టమైశ్వర్యం. ఈ రోజున ఎవరైతే అవ్వనటువంటి పనులు ఉన్నాయంటే చాలామందికి కొన్ని పనులు అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు. రావాల్సిన డబ్బు రావట్లేదు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, రావాల్సిన డబ్బు రావట్లేదు, చాలా కష్టాలు ఉన్నాయి, రావాల్సిన డబ్బు రావట్లేదు, అనేక ఇబ్బందులు అనుభవిస్తున్నాము అంటే ఆ పని అవ్వట్లేదనే కదా. ఆ పని అవ్వకపోవడం వల్ల వీళ్ళు ఇబ్బంది అనుభవిస్తున్నారు. లేదా ఒక స్థలం అమ్ముడు పోవాలి, ఒక ఇల్లు అమ్ముడు పోవాలి, అది అమ్ముడు పోతే మాకున్న కష్టాలు అప్పులు బాధలన్నీ విముక్తి అవుతాయి. ఆ పని అవ్వట్లేదు కదా. అవ్వట్లేదు కాబట్టే వీళ్ళు సమస్యలు అనుభవిస్తున్నారు. అయితే ఈ పరిహారం ఈ ప్రాయశ్చిత్తం ఏదైతే ఉంటుందో ఈ ప్రాయశ్చిత్తం ఏదైతే ఉంటుందో ఈ పరిహారం చేస్తారో వారికి ఖచ్చితంగా పనులు అవుతాయి. ఈరోజు గరిక తీసుకొని గణపతి యొక్క అష్టోత్తరం చదువుతూ పూజ చేసిన, లేదా గరిక దొరక్కపోతే ఎర్ర పూలతోని గణపతికి ఫస్ట్ మొట్టమొదటి స్థానం గరిక తీసుకొని గణపతి అష్టోత్తరంతో పూజ చేయాలి. ఒకవేళ గరిక దొరకలే, ఎర్రటి పూలు రెండో స్థానం అంటే ది బెస్ట్. నెంబర్ 1 అంటే గరిక, నెంబర్ 2 ఎర్రటి పుష్పాలతో గణపతి అష్టోత్తరంతో పూజ చేసిన. ఇక నెంబర్ 3 లాస్ట్ ఎర్రటి అక్షంతలు అంటే బియ్యంలో కుంకుమేసి కొంచెం నీళ్లు పోసుకొని కలపాలి. ఎప్పుడైనా అక్షంతలు నీళ్లు పోసుకొని కలపాలి. నూనె వేసి కలిపితే అవి తలంబ్రాలు అవుతాయి. కాబట్టి ఈ ఎర్రటి అక్షంతలతో పూజ చేసిన. ఇక లాస్ట్ అది నెంబర్ ఇక ఏ గత్యంతరం లేకపోతే ఫస్ట్ గరిక దొరికితే గరికతోనే చేయాలి. ఎందుకంటే ఎంత శ్రద్ధగా మీరు చేస్తారో అంత త్వరగా మీకు పని అవుతుంది. అది ల్యాండ్ అమ్ముడుపోవడం కానీ, పొలం అమ్ముడుపోవడం కానీ, ఇల్లు అమ్ముడుపోవడం కానీ, లేదా రావాల్సిన డబ్బు కానీ గరికతో గణపతి అష్టోత్తరం చదువుతూ గణపతికి పూజ చేయాలి. లేదా ఎర్ర పూలతో గణపతి అష్టోత్తరం చదువుతూ గణపతికి పూజ చేయాలి. లేదా ఎర్రటి అక్షతలతో గణపతి అష్టోత్తరం చదువుతూ గణపతికి పూజ చేయాలి. ఈ పరిహారం చేస్తే తప్పకుండా మీకు అవ్వనటువంటి పనులు అవుతాయి. తద్వారా మీ అప్పులు తొలగిపోతాయి. ఈ పరిహారం చేసుకోండి. ఎందుకంటే ఈరోజు శుక్రవారం విదియ చాలా విశేషం. ఈ గణపతికి ఈరోజు ఈ విధంగా పూజ చేయటం. ఇక కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. మంత్రం చెప్పే ముందు ఈ 12 రాసుల వాళ్లకు చెప్తానని చెప్పాను. అది రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ శనివారం నుంచి స్టార్ట్ చేయడం వల్ల కూడా కొన్ని రాసుల వారికి మంచి జరగబోతోంది. మధ్యలో బ్రేక్ వచ్చింది, మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అది కంగారు లేదు. ఇక ఈరోజు మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం దేవీం శరణం, ఓం శ్రీం దేవీం శరణం, ఓం శ్రీం దేవీం శరణం. ఈ మంత్రము ఇంకోటి, నేను ఇచ్చే ప్రతి మంత్రం కూడా చాలా పవర్ఫుల్. మీకు ఎక్కడ అంటే ఏ పుస్తకంలో దొరకనటువంటి కొన్ని మహామంత్రాలు వెతికి ఫలానా నక్షత్రంలో ఈ మంత్ర జపం చెయ్యండి అని ఎందుకు ఇస్తున్నానంటే అందులో కేవలం ఈ ఛానల్లోనే. మీకు ఎక్కడ ఇతరత్ర ఛానళ్ళల్లో నేను ఎక్కడ వచ్చినా కూడా ఈ విధంగా ప్రతిరోజు మంత్రము ఇవ్వడం అనేది ఎక్కడా లేదు. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా నా ఓన్ ఛానల్. నా వాళ్ళందరికీ తప్పకుండా వెంటనే భగవత్ అనుగ్రహం రావాలి అని ప్రతిరోజు
ఈ ఛానల్లోనే చెప్తున్నాను. ఈ మంత్రము ఎంత పవర్ అంటే పిల్లలకు చదువు విద్యా కటాక్షాన్ని ప్రసాదింపజేసే మంత్రం ఇది. ఎవరి ఇంట్లో అయితే పిల్లలున్నారో వాళ్ళ కోసం ఈ మంత్రం 9 సార్లు రాసి 108 మార్లు జపిస్తే వాళ్ళ యొక్క విద్యా జ్ఞానం పెరుగుతుంది. తప్పకుండా ఈ మంత్ర జపాన్ని చేయండి. సంపూర్ణ విద్యా కటాక్ష యోగం కలుగుతుంది. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. ప్రతిరోజు దత్తానుగ్రహంతో అనేక అద్భుతమైన పరిహారాలు అందిస్తాను. జయ గురు దత్తాత్రేయ. ఇక అదృష్టమైశ్వర్యం అందరికీ నేను ఒకటే, నవగ్రహాల్లో బృహస్పతి గ్రహము యొక్క అనుగ్రహం చాలా అవసరం. ధనకారకుడు, పుత్రకారకుడు, జ్ఞానకారకుడు, విద్యాకారకుడు, చదువు, డబ్బు, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఇచ్చేది గురువు. అలాగే చెడుని మనకు వ్యాపించజేసే అంటే చెడుని ప్రసాదించేది రాహుకేతువులు. ఎందుకంటే ఛాయాగ్రహాలు ఎప్పుడూ నెగిటివే. ఆ గ్రహాల వల్ల చెడు ఆలోచనలు, చెడు మాట్లాడటం, బూతులు మాట్లాడటం, లేదా విపరీతంగా తల్లిదండ్రులను ఎదిరించడం, లేదంటే ఆస్తి కోసం ఎంతకైనా దిగజారటం, లేదా మన భేదం లేకుండా కామ వాంఛతో కుసంస్కారాన్ని పొందడం, ఇలా ఈ రాహుకేతువులు అనేక కోరికలని మనిషికి సిద్ధింపజేస్తాయి. ఈ గురుగ్రహమేమో అనేక సత్ఫలితాలని ప్రసాదిస్తాడు. ఈ రాహుకేతువులు మారారు, బృహస్పతి గ్రహం మారారు ఈ నెలలోనే. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, గతంలో నాతో మాట్లాడిన వాళ్ళు కానీ మాట్లాడని వాళ్ళు కానీ ప్రత్యక్షంగా ఈరోజే అని చెప్పట్లేదు, ఈ జూన్ జూలై నెలల్లో, ఎందుకంటే ఆగస్టు లోపు జూన్ జూలై నెలల్లో ప్రత్యక్షంగా వచ్చి కలవండి. ఎందుకు కలవాలి అంటే ఇక్కడ ఈ 2 నాడీ ముద్రలు ఉంటాయి కదా, కుడి చేతి ఎడమ చేతి బ్రొటనవేలు ఉంటుంది కదా, అందులో కొన్ని చక్రాలు ఉంటాయి. మీరు చిన్నప్పుడు పుట్టినప్పుడు 16వ ఏట వరకు చేతి రేఖలు కొన్ని ఉంటాయి. 16వ ఏడు తర్వాత అంటే 16 ఏళ్ల తర్వాత కొన్ని రేఖలు యాడ్ అవుతాయి, అంటే కొంత మారుతుంది. అలాగే మీ సమయం కూడా, మీరు పుట్టినప్పుడు సమయం 10 నిమిషాలు అటు ఇటు ఉంటుంది. కానీ ఈ వేలి ముద్రలు అసలు మారవు. భగవత్ సృష్టి ఎంత గొప్పదంటే కొన్ని కోట్ల జనాభా ఈ భారతదేశంలో లేదా ఈ ప్రపంచం మొత్తంలో కొన్ని కోట్ల జనాభా ఉంది కదా, తంబు మీరు పెట్టండి, మీ తంబుని నేను క్రాస్ చేయాలంటే నా తంబు పెడితే సాధ్యం అవ్వదు. ఏమండి, ఇన్ని కోట్లల్లో ఒకరిది ఒకటి కన్నా మ్యాచ్ అవ్వదా? అందుకే మీరు చూడండి, రిజిస్ట్రేషన్ దగ్గర కానీ ఆధార్ దగ్గర కానీ ఏదైనా ముఖ్య వాటిలో సంతకం కన్నా ముఖ్యంగా ఈ తంబు తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని షట్చక్రాలు అందరికీ ఒకేలా ఉండవు. దాంతో నాడీ జాతకాన్ని రాయొచ్చు. అది నేను ప్రత్యేకంగా కోర్సు చేశాను. గతంలో కూడా నేను చాలామంది వేలుముద్రలు తీసుకొని చూశాను. కానీ ఇప్పుడు ఏంటంటే గురువు మారటంతో పాటు రాహుకేతులు మారారు. ఈ నెల 20వ తారీఖు ఈ గురువు మారటం, రాహుకేతులు మారడం జరిగింది. తద్వారా మీరు తప్పకుండా నా శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వచ్చి నన్ను కలవాలి. ఎందుకోసమంటే మీకు, మీ పిల్లలకు ఇప్పుడు అంతా బాగుంది, ఇక ముందు ఇంకా బాగుండాలి, ఇక ముందు కూడా ఇలాగే ఉండాలి అనడానికి మీరు ఏదైనా పరిహారం, ప్రాయశ్చిత్తం చేసుకునేది ఉంటే ప్రత్యక్షంగా వేలుముద్రలు తీసుకొని చెప్తాను. లేదు, ఇప్పుడు టైం అసలు బాలేదు, ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు, డబ్బు లేదు, అసలు ఏమీ తోచట్లేదు, ఇంకా మంచిదే, నేరుగా వచ్చి కలిసినప్పుడు ప్రత్యక్షంగా అసలు ఎందువలన మీరు కర్మ అనుభవిస్తున్నారు లేదా ఎందువల్ల సమస్యలు వస్తున్నాయి అన్న విషయాన్ని ప్రత్యేకంగా మీకు వివరణ చేసి దానికి ప్రాయశ్చిత్తం ఏంటో కూడా చెప్తాను. అందుకే నేను మాట అన్నాను, గతంలో కలిసిన వాళ్ళైనా సరే మళ్ళీ రావాలి, లేదా కలవకపోతే రండి. ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రాయశ్చిత్తాలు ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి కలిశారనుకోండి,
పిల్లలు రాలేదు, చదువుకుంటున్నారు, లేదా విదేశాల్లో ఉన్నారు, లేదా ఎక్కడో ఉన్నారు, వాళ్ళు రాలేదు, అవసరం లేదు. మీరిద్దరు వచ్చినప్పుడు వాళ్ళు పిల్లల యొక్క వేలిముద్రలు తీసుకొని రండి. వేలిముద్రలు అంటే కుడి చేతి ఎడమ చేతి బ్రొటన వేలు ముద్రలు తీసుకొని రండి. షట్చగ్ర స్థితి ఎలా ఉంది, అష్టక వర్గ స్థితి ఎలా ఉంది, సర్వోత్తర యోగా ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది నేను చెప్తా. తల్లి తండ్రి వచ్చినా, లేదా తల్లి వచ్చినా తండ్రి వచ్చినా సరిపోతుంది. పిల్లల ఫోటో, పిల్లల వేలిముద్రలు తీసుకొని వస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి గ్రహము గురుగ్రహము, అలాగే అప్రధానమైనటు అంటే మైనస్ ప్లస్ రెండు మారాయి కాబట్టి రాబోయే రోజుల్లో చాలా చాలా బాగుండాలి అన్నది ప్రత్యక్షంగా వేలిముద్రలు చూసి మాట్లాడితే దాని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది. కొంచెం దూరంగా ఉండొచ్చు, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉండొచ్చు. రేపే రండి, ఇవాళే రండి అని చెప్పట్లేదుగా. 2 నెలలు టైం ఉంది. 2 నెలల్లో ఖచ్చితంగా కలిసి జాతకాన్ని చూయించుకోవడం ద్వారా మళ్ళీ మీకు వెంటనే ఈ 6 నెలలకో సంవత్సరానికో రావాల్సిన అవసరం ఉండదు. అది 6-7 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాల పైన దాని ఫలితం ఉంటుంది. ఒకసారి చూయించుకుంటే 7 ఏళ్ల వరకు దాని యొక్క ఫలితం ఉంటుంది. సరే, ఇవాళ అదృష్టం ఐశ్వర్యంలో నేను ఈ విషయాన్ని చెప్పడం గల కారణం ధనలాభం, వస్తులాభం, వాహన లాభం, గృహయోగం, విద్యాయోగం, విదేశీ యోగం, ఇవన్నీ కూడా గురువు రాహు కేతువులు ఇచ్చేదే కాబట్టి ఈ పరిహారం చెప్పాను. ఎన్నో అద్భుతమైన ప్రాయశ్చిత్తాలు ఈ కార్యక్రమంలో మీకు అందిస్తాను. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.